ఐఫోన్ అనేది చాలా మందికి ఒక డ్రీమ్. డబ్బులు దాపెట్టుకొని జమ చేసుకొని అయితే కొంటుంటారు. బట్ కొన్నాక తెలిసి తెలియక ఈ మిస్టేక్స్ చేసి ఐఫోన్ ని ఖరాబ్ చేసుకుంటుంటారు. అసలు ఈ మిస్టేక్స్ ఏంటి, వీటిని ఎలా అవాయిడ్ చేయాలి అంతా క్లియర్ గా చెప్తా. మీ దగ్గర ఐఫోన్ ఉంటే వీడియోని జాగ్రత్తగా చూడండి. మిస్టేక్ నెంబర్ 1, ఐఫోన్స్ లో చాలా మందికి నచ్చేది వాటి కెమెరాస్. కొంతమంది అయితే కెమెరాస్ కోసమే ఐఫోన్స్ ని కొంటుంటారు. బట్ ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఐఫోన్ కెమెరా లెన్స్ అనేవి పాడైపోతున్నాయి. సో మిస్టేక్ ఏంటంటే, ఈ మధ్యలో గణేష్ నిమజ్జనాలలో, బయట పెళ్లిలలో అండ్ ఇంకా ఫంక్షన్స్లలో, రెస్టారెంట్స్లలో డీజేస్ ఇవన్నీ పెడుతున్నారు కదా, లేజర్ లైట్స్ అయితే పెడుతున్నారు. ఇవి హై ఇంటెన్సిటీతో ఉంటాయి. ఈ లేజర్ లైట్స్ అనేవి మన కెమెరా లెన్స్ తో కాంటాక్ట్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ రేస్ అనేవి కెమెరా లెన్స్ మీద పడ్డప్పుడు ఆ లెన్స్ మీద గ్లేర్ అండ్ ఇంకా డాట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా సోనీ కూడా క్లైమ్ చేసింది, ఈ హై ఇంటెన్సిటీ లేజర్ లైట్స్ కెమెరా లెన్స్ మీద పడితే లెన్స్ పాడైపోతాయి అండ్ ఇంకా సరిగా పర్ఫామ్ చేయదని చెప్పేసి. సో ఇప్పటి నుంచి మీరు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏ డీజెస్కి వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఫొటోస్ దిగండి, బట్ లేజర్ లైట్స్ వచ్చే దగ్గరనైతే మీ కెమెరాని అయితే చూపించకండి. ఈవెన్ మీరు కెమెరా ఓపెన్ చేయకున్నా కూడా జస్ట్ మీరు లెన్స్ ని చూపించిన, ఇట్లా లెన్స్ ని రేస్ కి చూపించినా కూడా లెన్స్ అయితే పాడైపోతుంది. సో కొంచెం జాగ్రత్తగానైతే యూస్ చేయండి. మిస్టేక్ నెంబర్ 2, మనం ఐఫోన్ కొనగానే ఫస్ట్ చేసే పని స్క్రీన్ గార్డ్ అండ్ కేస్ వేపిస్తాము. దాంతో పాటు ఈ మధ్యలో చాలా మంది కెమెరా లెన్స్ ప్రొటెక్టర్స్ కూడా వేపిస్తున్నారు. సో ఇది ఒక అంతకు మన లెన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాకపోతే మనకు లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే, ఈ లెన్స్ ప్రొటెక్టర్ లోపలికి డస్ట్, చిన్న చిన్న పార్టికల్స్ వెళ్ళి అండ్ ఇంకా కొంచెం ఫాగ్ అట్లా వెళ్ళేసి మనకు ఆ లెన్స్ ని అయితే ఫొటోస్ తీసేటప్పుడు అంత మంచి క్లియర్ వ్యూని అయితే ఇవ్వదు. సో మనకు వితౌట్ లెన్స్ ప్రొటెక్టర్ అండ్ విత్ లెన్స్ ప్రొటెక్టర్ కెమెరా శాంపుల్ చూసుకుంటే సైడ్ బై సైడ్ మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే లాంగ్ రన్ లో మనకు డస్ట్ పోయి ఫాగ్ వెళ్ళేసి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మీకు తక్కువనే అనిపిస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, అప్డేట్ చేసిన తర్వాత నా ఐఫోన్ కెమెరా సరిగా పనిచేయట్లేదు అనుకుంటారు. కానీ ఆ లెన్స్ ప్రొటెక్టర్ ఉంటుంది కదా, దాంట్లో డస్ట్ వెళ్ళి మొత్తం ఫాగ్ వెళ్ళి సో అదంతా కూడా కొంచెం లోపల ఫాగీ అయిపోయి మనకు ఫొటోస్ అనేవి సరిగా రావు. సో మాక్సిమం లెన్స్ ప్రొటెక్టర్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు యూజ్ చేసినా కూడా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉండండి. అండ్ మంచి క్వాలిటీ లెన్స్ ప్రొటెక్టర్స్ ని యూజ్ చేయండి. చీప్ క్వాలిటీ లెన్స్ ప్రొటెక్టర్స్ యూజ్ చేసినా కూడా దాని గ్లూ సరిగా ఉండక, ఆ లెన్స్ సరిగా ఉండక మన లెన్స్ కి టచ్ స్క్రాచెస్ కూడా పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి మనకు లెన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కాకుండా ఇంకా డ్యామేజ్ అయితే చేస్తాయి. సో మాక్సిమం నా సజెషన్ మాత్రము లెన్స్ ప్రొటెక్టర్స్ అయితే అవాయిడ్ చేయండి. మనకు ఐఫోన్స్ కి వచ్చే లెన్స్ గ్లాస్ కూడా మంచి ప్రొటెక్షన్ తోనే వస్తుంది, అంత ఈజీగా స్క్రాచెస్ అయితే పడవు దానికి. మిస్టేక్ నెంబర్ 3, అంత ఖర్చు పెట్టి ఐఫోన్స్ కొంటుంటారు, బట్ ఒక మంచి అడాప్టర్, ఛార్జింగ్ అడాప్టర్ కొనడానికి మాత్రం ఆలోచిస్తుంటారు. సో మాక్సిమం ఒరిజినల్ ఛార్జర్ అడాప్టర్ ని యూజ్ చేయండి. అండ్ కేబుల్ పాడైనా కూడా మాక్సిమం ఒరిజినల్ ఐఫోన్ కేబుల్ ని యూజ్ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ వి మీకు దొరకకపోతే మాక్సిమం యాపిల్ సర్టిఫైడ్ ఉంటాయి, MFI సర్టిఫైడ్ అని ఉంటాయి, అవే ప్రిఫర్ చేయండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో తక్కువ రేట్లు వస్తున్నాయి కదా అని ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ అయితే తీసుకోకండి. సో మంచి బ్రాండ్వి MFI సర్టిఫైడ్ చార్జర్స్ అండ్ కేబుల్స్ మాత్రమే యూజ్ చేయండి. దీనివల్ల మన ఐఫోన్ బ్యాటరీ అండ్ ఐఫోన్ అనేది సేఫ్ గా ఉంటుంది. అంత తొందరగా బ్యాటరీ హెల్త్ ఖరాబ్ అవ్వదు, అంత తొందరగా ఐఫోన్ కూడా పాడవదు. మిస్టేక్ నెంబర్ 4, మనం ఐఫోన్ ని ఛార్జింగ్ చేసేటప్పుడు కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతుంటుంది. సో మనం ఛార్జింగ్ చేసేటప్పుడు మాక్సిమం కూల్ ప్లేసెస్ లో ఉంచడానికి ట్రై చేయండి. మాక్సిమం 35 degrees లోపే ఉండేటట్టు చూసుకోండి. సన్లైట్ పడే దగ్గర, విండోస్ దగ్గర, కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్న దగ్గర అయితే మీరు ఫోన్ అయితే ప్లేస్ చేయకండి. ఈవెన్ యాపిల్ కూడా చెప్తుంది, అండర్ 35 degrees లోపు ఉంటేనే ఐఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది, ఐఫోన్ అనేది సేఫ్ అని. మిస్టేక్ నెంబర్ 5, పొరపాటున కూడా మీ ఐఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ చేసుకోకండి. చాలా మంది ఫోటోస్, వీడియోస్ తో నింపేసి అప్పుడప్పుడు ఫోటోస్ దిగుదామన్నా కూడా స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంటుంది. సో మీరు అలానైతే చేయకండి. అట్లీస్ట్ మినిమం ఒక 20% అన్నా మీ స్టోరేజ్ అయితే ఫ్రీగా ఉంచుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం యూజ్ చేసేటప్పుడు ర్యామ్ ఫుల్ అయినా స్టోరేజ్ ని, మనకు మెమరీని ఇంటర్నల్ స్టోరేజ్ నుండి అయితే తీసుకుంటుంది. అట్లాంటప్పుడు స్టోరేజ్ కూడా ఫుల్ అయితే ఫోన్ అయితే ల్యాగ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు మన ఫోన్ అనేది చాలా ల్యాగ్ అవుతుంది, అప్పుడప్పుడు అయితే హ్యాంగ్ కూడా అయిపోతుంటుంది. మాక్సిమం ఒక 20% స్టోరేజ్ అయితే ఫ్రీగా ఉంచుకోండి. ఫోన్ అనేది చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ బోనస్ టిప్, చాలా మంది అయితే ఐఫోన్స్ ని అప్డేట్ అయితే చెయ్యరు. ఎందుకంటే అప్డేట్ చేసినాక గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ ఫోన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఇది కరెక్టే, మనకు వేరే బ్రాండ్స్ లో, వేరే ఫోన్స్ లో చూసుకుంటే మాత్రం వెంటనే అప్డేట్ చేస్తే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఐఫోన్స్ లో మాత్రం మాక్సిమం ఇష్యూస్ అయితే రావు.
బట్ స్టిల్ మీకు భయం ఉంటే ఒక 2-3 వీక్స్ వెయిట్ చేసి రివ్యూస్ చూసి అండ్ వీళ్ళ బ్లాగ్స్ అవన్నీ చెక్ చేసుకొని అయితే అప్డేట్ చేయండి. బట్ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తుండండి. ఈ అప్డేట్స్లో వీళ్ళైతే సిస్టమ్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు, బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేస్తారు, సో సెక్యూరిటీని కూడా ఇంప్రూవ్ అయితే చేస్తారు. సో మీరు మ్యాక్సిమం ఐఫోన్ అయితే అప్డేట్ చేస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా. అప్డేట్ చేయకుండానైతే ఉంచకండి. మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం ఈ 5 మిస్టేక్స్ని అస్సలు చేయకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఐఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.